కాశ్మీర్ అంటే ఎత్తైన లోయలు, చెట్లు, అందమైన అడవులు, మంచు ప్రదేశాలు, మన దేశంలోనే ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ ప్లేస్ ఫారిన్ కంట్రీస్ని తలపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ప్రజలకి మాత్రం కాశ్మీర్ అంటే తీవ్రవాదుల దాడులు, లోకల్ ముక్కల అల్లర్లు, రక్తపు మడుగులు, హై అలర్ట్లు ఇవే గుర్తొస్తాయి. 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చినా ఇక్కడ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. పాకిస్తాన్ టెర్రరిస్టులు పైశాచిక ఆనందం కోసం లోకల్ అమాయక ప్రజల్ని చంపేవారు, వాళ్ళని చిత్రహింసలు పెట్టేవారు. అలాంటి నుండి ఇప్పుడు ఏకంగా టూరిస్టుల మీద విరుచుకుపడి కాల్చి చంపడం, అది మళ్ళీ హిందువా కాదా అని, హిందువైతే చంపేస్తాం లేదంటే చంపం, ఇలా చెలరేగిపోతున్నారు. సుంతి చేసుకున్నావా లేదని చెప్పి ప్యాంట్ తీసి చూసి మరి ఇస్లామిక్లో కొన్ని పదాలు చెప్పి అవి చెప్పలేకపోతే కాల్చి చంపేస్తున్నారు. దాదాపు 26 మందిని చంపేశారు మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో. 20 మందికి పైగా గాయాలయ్యాయి. చేసింది దొంగ పని అయినా ఇంకా పాక్ పెద్దలు దీన్ని సమర్థిస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుంది. ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకునే ముందు మనకి ఇలాంటి కంటెంట్స్ ప్రతి ఒక్కరు, అంటే పిల్లలు, పెద్దలు, కొంతమంది యూట్యూబ్ వాడని వాళ్ళు, తెలిసిన వాళ్ళు మీరు తెలుసుకొని ఈ విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అర్థమయ్యేలా. ఇది మనది కాదు, మన దేశానికి సంబంధించింది. ఇంకా వీడియోలోకి వెళ్తే, పహల్గామ్ కాశ్మీర్లోని ఒక బ్యూటిఫుల్ ప్లేస్. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. కానీ ఏప్రిల్ 22 డేట్ అక్కడ ప్రజలు మర్చిపోలేని రోజుగా మారిపోయింది. అక్కడ టూరిస్టుల మీద టెర్రరిస్టులకు అటాక్ జరిగింది. ఇది మీకు తెలిసిన విషయమే. కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే, ఈ అటాక్తో 26 మంది ఇన్నోసెంట్ టూరిస్టులు చనిపోయారు. అందులో 25 మంది ఇండియన్స్ ఉంటే ఒకరు నేపాల్కి సంబంధించిన వారు ఉన్నారు. 2008 ముంబై అటాక్ తర్వాత సివిలియన్స్ మీద జరిగిన బిగ్గెస్ట్ అటాక్ ఇది. ఈ అటాక్ ఎలా స్టార్ట్ అయిందంటే, బైసరన్ అనే ప్లేస్లో టూరిస్టులు హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటూ కొంతమంది ట్రెక్కింగ్ చేస్తున్నారు. సడన్గా 4 టెర్రరిస్టులు వచ్చి ఆ ప్లేస్లో ఇష్టం వచ్చినట్టు కాల్పులు చెప్పి చాలా మంది అమాయక ప్రజల ప్రాణాలు తీశారు. ఆ ఇన్సిడెంట్ నుండి బయటపడ్డ వాళ్ళు చెప్పినట్టు టూరిస్టులకు ఇస్లామిక్ గురించి గొప్ప చెప్పని వాళ్ళని అక్కడే ఫైర్ చేసి చంపేశారంట. చనిపోయిన ఫ్యామిలీస్ చెప్తుంటే చాలా దారుణంగా ఉంది. హిందువా లేక ముస్లిమా అని ప్యాంట్ తీసి చూసి మరి సుంతి చేసుకోలేకపోతే కాల్చి చంపేశారంట. చనిపోయిన వాళ్ళలో కొత్తగా పెళ్ళై హనీమూన్కి వచ్చిన జంటలు 2 ఉన్నాయి. అందులో ఒకరు నేవీ పోలీస్ ఆఫీసర్ అంట. 2 తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఓన్లీ హస్బెండ్స్ని చంపి మమ్మల్ని చంపమని భార్యలు వెళ్తే, మిమ్మల్ని మేము చంపం, మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోవాలి కదా, అందుకే మిమ్మల్ని చంపట్లేదని చెప్పి ఒక రాక్షస పైశాచికంతో చంపారు. అయితే తీవ్రవాదులు ఈ ఇన్సిడెంట్ మీద ఇది కాశ్మీర్ కోసం చేసిన పోరాటంలా వర్ణించారు. ఈ కాశ్మీర్ కోసం పోరాటం చేస్తే శాంతియుతంగా చేయాలి, లేకపోతే చర్చల ద్వారా చేయాలి, కానీ ఇలా చేయడం అసలు సరికాదు. ఇన్సిడెంట్ జరిగిన టైపును మోడీ గారు సౌదీ అరేబియాలోని పర్యటనలో ఉన్నారు. వెంటనే రెస్పాండ్ అవుతూ ఇండియా ఇది ఎప్పటికీ మర్చిపోదు, ఎవరైతే అమాయకుల ప్రజల రక్తాన్ని చూసారో వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం బొట్టుతో సహా అని చెప్పి ట్వీట్ వేశారు. వెంటనే టూర్ క్యాన్సిల్ చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చారు. అయితే పర్యటన నుంచి వచ్చిన తర్వాత మోడీ గారు పబ్లిక్తో మాట్లాడుతూ, టెర్రరిస్టులతో మనం కంపేర్ అలాంటివి అస్సలు చేయలేం, ఇండియా పీస్ కోసం పనిచేస్తుంది, కానీ ప్రజలకు రక్షణ లేదు అన్నప్పుడు కఠినమైన డెసిజన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ పేషెన్స్గా ఉంటాం కొంతవరకు, లిమిట్ క్రాస్ అయితే మన యాక్షన్ కూడా కంపల్సరీ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పారు. ఇండియన్ గవర్నమెంట్ ఇమీడియట్లీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంది. ఇది చేసిందని చెప్పి పాకిస్తాన్ చేసిందని చెప్పి బలంగా నమ్మి పాకిస్తాన్ అంబాసిడర్కి రిటర్న్ వెళ్ళామని చెప్పారు. పాకిస్తాన్లో ఉన్న ఇండియన్ అంబాసిడర్ని రిటర్న్ పిలుచుకున్నారు. అయితే ఇండస్ వాటర్ సప్లైని తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్తాన్కి ఇండియా నుంచి ఈ ఇండస్ వాటర్ ద్వారా 80% నీళ్లు వెళ్తుంది. అయితే సింధు జలాల ఒప్పందం మనకు ఒకప్పుడు కుదరలేదండి. కుదరకపోతే 1960లో సెప్టెంబర్ 19న అప్పటి ప్రధాని అయిన నెహ్రూ గారు ప్రపంచ బ్యాంక్ మధ్య వర్తితో నీటి పంపకాన్ని ఒక ఒప్పందం కుదిర్చారు. ఈ ఒప్పందానికి నెహ్రూ గారితో పాటు పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ కూడా సంతకం చేశారు. ఇందులో బియాస్, రావి మరియు సట్లెజ్ నదులు పూర్తిగా భారత్కు చెందాయి. అయితే సింధు, జీలం మరియు చినాబ్ పాకిస్తాన్కు కేటాయించబడింది. అయితే ఈ వాటర్లో 30% మనకి చెందుతుంది, 70% వాళ్ళకి చెందేలా చేశారు. ఇప్పుడు ఈ ఒప్పందం బ్రేక్ చేస్తూ ఏప్రిల్ 23 నుంచి వాటర్ సప్లై పూర్తిగా ఆపేసింది ఇండియా. దాదాపు ఈ నదిలో పారే వాటర్తో పాకిస్తాన్ 80% వ్యవసాయం ఆధారపడి ఉంది. పాకిస్తాన్లోని మెయిన్ ప్లేసెస్ అయిన కరాచీ, లాహోర్, ముల్తాన్ ఈ వాటర్ ద్వారానే త్రాగునీరు వెళ్తుంది. ఇది ఆగిపోతే నీటి కొరత ఏర్పడుతుంది. తర్బెల్లా అండ్ మంగ్లా వంటి ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా సింధు నదిపైన ఆధారపడి ఉంది. ఇది పోతే దేశం మొత్తం విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. నది నిలిపివేత వల్ల సంక్షోభం ఏర్పడి దేశ జీడిపి మొత్తం పడిపోతుంది. అయితే ఈ అటాక్ మేమే చేశామని చెప్పి పాకిస్తాన్ చెందిన లష్కర్ ఏ తోయబ్ సంబంధించిన టీఆర్ఎఫ్ సంస్థ ప్రకటించింది. అందుకే భారత్ ఈ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇవనే కావు, ట్రాన్స్పోర్ట్లన్నీ బంద్ చేసేసారు, అన్ని బిజినెస్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేశారు, పాకిస్తాన్కి అసలు వీసాలు ఇవ్వడమే ఆపేసారు. ఇక్కడున్న పాకిస్తాన్లో అందరిని ఏప్రిల్ 30 వరకు వాళ్ళ దేశం వెళ్ళిపోవాలని ఆర్డర్ వేశారు. ప్రతిరోజు బార్డర్లో జరిగే అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆపేశారు.
ఇవి చాలా రోజుల నుంచి జరుగుతున్నా, ఎన్నో యుద్ధాలు జరిగినా ఇవి ఎప్పుడు ఆపలేరు. కానీ ఫస్ట్ టైం దీన్ని కంప్లీట్గా ఆపేశారంటే ఎంత సీరియస్గా తీసుకున్నారో మనం చెప్పుకోవచ్చు. మోడీ గారు పాకిస్తాన్ చేసే యాక్షన్స్కి చూస్తుంటే దీనివల్లే మీరు చేశారని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. ఇది పాకిస్తాన్ చేసింది, అందుకే ఇన్ని యాక్షన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తున్నట్టు తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ టెర్రర్ అటాక్ మేము చేయలేదు అంటూనే వాళ్ళ ఆర్మీ చీఫ్ ఒక మీటింగ్లో టెర్రరిస్టులని ఫ్రీడమ్ ఫైటర్స్ అని వర్ణించారు. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే అమాయక ప్రజల్ని చంపడమా? వాళ్ళ మీడియాలో ఏం రాస్తుందంటే కాశ్మీర్ ప్రజలకి ఫ్రీడమ్ కావాలి, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని నలిపేస్తుంది, అందుకే ఈ తిరుగుబాటు అని చెప్పి ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఇలా వాళ్ళు పోర్ట్రేట్ చేయడం వల్ల ప్రపంచానికి ఈ టెర్రరిస్టులు ఇన్నోసెంట్ అని చెప్పకనే చెప్తున్నారు. ఇలా పాక్ పెద్దలు చేసే తప్పులకి అమాయక ప్రజలు బలైపోతున్నారు. ఇంకా వాతావరణం చూస్తుంటే యుద్ధం తప్పదు అన్నట్టే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి పాకిస్తాన్కి ఉన్న అన్ని సంబంధాలు తెగిపోయినట్టే. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది మనకంటే పాక్ ఎక్కువ నష్టపోతుంది. మనకు 10% నష్టమైతే పాక్ 80% దాకా నష్టపోతుంది. కానీ ఇన్ని జరిగిన వాళ్ళ వైఖరిలో మాత్రం ఏ మార్పు రాలేదు. వాళ్ళ పొలిటికల్ లీడర్స్ దీన్ని సమర్థిస్తూనే మాట్లాడుతున్నారు. కొంతమంది మన ఇండియాలో ఉన్న ఫాల్తు పొలిటికల్ లీడర్స్ కూడా దీన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఇది ఎలక్షన్ ముందు బీజేపీ చేసిన పని అని చెప్పి ఉత్తమ ముచ్చట్లు మాట్లాడుతుంది. ఇంకా మోడీ గారు కండక్ట్ చేసిన మీటింగ్లో ఆయన పాకిస్తాన్ మీద తీసుకునే చర్యలకి మద్దతు పలకాలని చెప్పి అడిగితే అన్ని పార్టీల ప్రజల నేతలు మద్దతు పలికారు. అందులో రాహుల్ గాంధీ గారు కూడా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్తో పాకిస్తాన్ తిరిగి ఇలాంటి పనులు చేయడానికైనా భయపడాలి, అలా చేయాలి. అయినా నష్టపోయేది మాత్రం అమాయక ప్రజలే. కొంచెం చూసుకొని చేయండి రా నాకు కొడుకుల్లారు. అండ్ జై హింద్.